మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు. హైదరాబాద్లో తులం ధర ఎంతంటే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో రూపాయలు 1000కి పైగా క్షీణించింది. గత ఏడాది డిసెంబర్లో 63,000 వద్ద ఉన్న పసిడి ధరలు జనవరి 3వ వారంలో 62,000కు పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్బణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వేరేసి బంగారు ధరల తగ్గుదలకు కారణమవుతుంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూపాయలు 62,950 కాగా ఈరోజు తులంపై రూపాయలు 330 తగ్గి రూపాయలు 62,620కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూపాయలు 57,700 ఉండగా ఈరోజు రూపాయలు 57,400 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూపాయలు 300 తగ్గుదల కనిపించింది. ఈ వారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ మార్పులేవి కనిపించడం లేదు. అలాగే స్థిరంగా కొనసాగుతుంది. నిన్న కిలో వెండి ధర రూపాయలు 77,400 కాగా ఈరోజు కిలోపై రూపాయలు 400 తగ్గి 77,000కు చేరింది. ఇక హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర హైదరాబాద్లో రూపాయలు 62,620, విజయవాడ రూపాయలు 62,620. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర హైదరాబాద్లో 57,400 రూపాయలు, విజయవాడలో 57,400 రూపాయలు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో రూపాయలు 77,000, విజయవాడలో రూపాయలు 77,000.